హాయ్ ఎవరోన్, దిస్ ఈజ్ రమేష్. వెల్కమ్ టు రమేష్ సార్ మ్యాథ్స్ క్లాస్. త్వరలో పబ్లిక్ ఎగ్జామ్స్ రాయబోతున్న 10th క్లాస్ విద్యార్థుల కోసం రివిజన్ సిరీస్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఈ రివిజన్ సిరీస్లో భాగంగా ఆల్రెడీ 9 పార్ట్స్ని అప్లోడ్ చేయడం జరిగింది. ఈ 9 పార్ట్స్లో కూడా ఈ 10th మ్యాథ్స్లోని మనకి మోస్ట్ ఇంపార్టెంట్ లాంగ్ ఆన్సర్ టైప్ ప్రాబ్లమ్స్ని ఆల్మోస్ట్ డిస్కస్ చేయడం జరిగింది. ఒకవేళ మీరు ఆ వీడియోస్ ఏమైనా మిస్ అయినట్లయితే వాటి యొక్క లింక్ని కింద డిస్క్రిప్షన్లో ఉంచుతాను, అక్కడి నుంచి చూడొచ్చు. ఈరోజు పార్ట్ 10లో భాగంగా 4 మార్క్స్ క్వశ్చన్స్లోని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని ఎలా ఆన్సర్ చేయాలనేది డిస్కస్ చేద్దాం. మనం ఈ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు మనకి గవర్నమెంట్ చేత రిలీజ్ చేయబడిన బ్లూ ప్రింట్ని ఒకసారి స్టడీ చేసినట్లయితే మన ప్రిపరేషన్ అనేది కొంచెం తేలికవుతుంది. అలాగే ఏ చాప్టర్ నుంచి ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉందనేది ఒక క్లారిటీ ఉండడం వల్ల మనకి చాలా వరకు క్వశ్చన్స్ని మనం అవాయిడ్ చేయడం ద్వారా చాలా వరకు టైంని సేవ్ చేయొచ్చు అనమాట. ఒకసారి ఈ 4 మార్క్స్ అనేవి అంటే 4 మార్క్స్ ప్రాబ్లమ్స్ అనేవి ఏ చాప్టర్ నుంచి వస్తాయి, అలాగే ఏ అకాడమిక్ స్టాండర్డ్లో భాగంగా వస్తాయనేది ఒకసారి చూసినట్లయితే మనకి ఫస్ట్ రియల్ నెంబర్స్ నుంచి 4 మార్క్స్ క్వశ్చన్ వచ్చే అవకాశం లేదు. కాబట్టి ఆ క్వశ్చన్లో ఆ చాప్టర్లో ఉన్న 4 మార్క్స్ క్వశ్చన్స్ని అవాయిడ్ చేయొచ్చు. నెక్స్ట్ సెకండ్ చాప్టర్ నుంచి మనకి ఒక 4 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది అనమాట. ఇది మనకి ఏ అకాడమిక్ స్టాండర్డ్ లో భాగంగా వస్తుందంటే AS5 అంటే తెలుసు కదా, విజువలైజేషన్ అండ్ రిప్రజెంటేషన్. డయాగ్రామ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా మనకి AS5 కి చెందుతాయి అన్నమాట. ఓకే, కాబట్టి మాక్సిమం ఈ చాప్టర్ నుంచి మనకి వెన్ డయాగ్రామ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అడగడానికి అవకాశం ఉంది అనమాట. ఓకే, నెక్స్ట్ థర్డ్ చాప్టర్ పాలినామియల్స్ నుంచి మనకి ఒక 4 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. ఇది మనకి AS2 లో భాగంగా వస్తుంది అనమాట. మనకి AS2 అంటే తెలుసు కదా, రీజనింగ్ అండ్ ప్రూఫ్స్ అంటే ప్రూవ్ దట్. అలాగే ఇక్కడ మనకి పాలినామియల్స్ లో జీరోస్ కి కోఎఫిషియెంట్స్ కి రిలేషన్, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉందన్నమాట. నెక్స్ట్ ఫోర్త్ చాప్టర్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ లో భాగంగా మనకి ఒక 4 మార్క్స్ క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. ఇందులో మనకి AS1 అనే అకాడమిక్ స్టాండర్డ్ లో భాగంగా అడగడం జరుగుతుంది అనమాట. అంటే మనకి ఈ AS1 అంటే ఏంటి, ప్రాబ్లమ్ సాల్వింగ్ అంటే ఫైండ్ ద వాల్యూ ఆఫ్, ఇవాల్యుయేట్, ఇట్లాంటి క్వశ్చన్స్ అన్ని కూడా మనకి ఈ AS1 లోకి వస్తాయి. కాబట్టి ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనం ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది అనమాట. నెక్స్ట్ మనకి 5th చాప్టర్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ నుంచి 4 మార్క్స్ క్వశ్చన్ అడగడానికి అవకాశం లేదు. నెక్స్ట్ 6th చాప్టర్ ప్రోగ్రెషన్స్ లోంచి కూడా మనకి AS1 అంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ అకాడమిక్ స్టాండర్డ్ లో భాగంగా క్వశ్చన్ అడగడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ కూడా మనకి ఫైండ్ ద వాల్యూ ఆఫ్, ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువగా అడగడానికి అవకాశం ఉందన్నమాట. నెక్స్ట్ 7th చాప్టర్ కోఆర్డినేట్ జామెట్రీ లోంచి కూడా మనకి ఏ విధమైన 4 మార్క్స్ క్వశ్చన్ అడగడానికి అవకాశం లేదు. ఇంకా 8th చాప్టర్ సిమిలర్ ట్రయాంగిల్స్, ఇందులో మనకి AS2 అంటే అకాడమిక్ స్టాండర్డ్ 2 అనమాట. ఇందులోకి ఏమొస్తుంది, రీజనింగ్ అండ్ ప్రూఫ్స్ అంటే షో దట్, ఇట్లాంటి క్వశ్చన్స్ వస్తాయి కదా, ఫైండ్ ద రిలేషన్ బిట్వీన్, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ 9th చాప్టర్ టాంజెంట్స్ అండ్ సీక్వెన్స్ టు ఏ సర్కిల్, ఇందులో కూడా మనకి AS1 లో భాగంగానే 4 మార్క్స్ క్వశ్చన్ అడగడం జరుగుతుంది. అంటే ఫైండ్ ద వాల్యూ ఆఫ్, ఫైండ్ ద ఏరియా ఆఫ్, ఇట్లా షేడెడ్ రీజియన్, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి కదా. కాబట్టి ఎక్కువగా ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది అనమాట. నెక్స్ట్ ట్రిగనామెట్రీలో మనకి AS3 లో భాగంగా 4 మార్క్స్ క్వశ్చన్ అడగడం జరుగుతుంది. AS3 అంటే ఏంటి, కమ్యూనికేషన్స్ అంటే మనం ఇన్ఫర్మేషన్ ని ఈక్వేషన్స్ లో ఎక్స్ప్రెస్ చేయడము, లేకపోతే మనం ఒక ఫామ్ లో ఉన్న దాన్ని ఇంకొక ఫామ్ లో ఎక్స్ప్రెస్ చేయడము, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ అనమాట. ఇట్లాంటి క్వశ్చన్స్ ని అడగడానికి అవకాశం ఉంది ట్రిగనామెట్రీలో భాగంగా. నెక్స్ట్ ప్రాబబిలిటీ అంటే మనకి అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగనామెట్రీలోంచి 4 మార్క్స్ క్వశ్చన్ అడగడానికి లేదు, అవకాశం లేదు. అలాగే తర్వాత చాప్టర్ అయిన ప్రాబబిలిటీలోంచి ఒక 4 మార్క్స్ క్వశ్చన్ అడుగుతారు. అది కూడా మనకి AS4, మనకి ప్రాబబిలిటీలో ఉన్న ప్రతి క్వశ్చన్ కూడా ఆల్మోస్ట్ AS4 అనే అకాడమిక్ స్టాండర్డ్ కి సంబంధించింది అనమాట. మనకి AS4 అంటే ఏంటి, కనెక్షన్స్ అనమాట. ఓకే, కనెక్షన్స్ లో భాగంగా మనకి ఈ ప్రాబబిలిటీలో ఏది అడిగినా మనకి కనెక్షన్ లోకే వస్తుంది. కాబట్టి అంటే డైస్ కి ప్రాబ్లమ్స్ కనెక్ట్ చేయడం, అలాగే ప్లేయింగ్ కార్డ్స్ కి కనెక్ట్ చేయడం, కాయిన్స్ కి ఇట్లా కనెక్షన్స్ లోకి వస్తుంది కదా. కాబట్టి మనకి ప్రాబబిలిటీలో ఉన్న క్వశ్చన్స్ ని ఆల్మోస్ట్ అన్ని కూడా ఈ అకాడమిక్ స్టాండర్డ్ లో భాగంగా అడగవచ్చు అనమాట. నెక్స్ట్ స్టాటిస్టిక్స్ లో మనకి 4 మార్క్స్ క్వశ్చన్ అడగడానికి అవకాశం లేదనమాట. కాబట్టి మనం 4 మార్క్స్ క్వశ్చన్స్ ఈ 8 చాప్టర్ నుంచి ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. అది కూడా మనకి ఏ అకాడమిక్ స్టాండర్డ్ నుంచి ఏ చాప్టర్ నుంచి వస్తుందో ఒక సరైన అవగాహన ఉన్నట్లయితే మన ప్రిపరేషన్ అనేది కొంచెం ఈజీ అవుతుంది అనమాట. ఇప్పుడు మ్యాక్సిమం నేను కొన్ని ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ని పికప్ చేయడం జరిగింది. అవి కూడా
ఈ 8 చాప్టర్ లోంచి అట్లాగే ఏ అకాడమిక్ స్టాండర్డ్ లో అడగడానికి అవకాశం ఉందో అదే స్టాండర్డ్ నుంచి నేను ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ని పికప్ చేయడం జరిగింది అనమాట. ఈ పార్ట్ 1 లో నేను ప్రతి ఫస్ట్ 4 చాప్టర్స్ లో అంటే సెట్స్, పాలినామియల్స్, అలాగే పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్, ప్రోగ్రెషన్స్, ఈ 4 చాప్టర్స్ లో 2 క్వశ్చన్స్ ని పికప్ చేయడం జరిగింది అనమాట. నెక్స్ట్ పార్ట్స్ లో మిగిలిన చాప్టర్స్ లోంచి మనం మిగిలిన 4 మార్క్స్ క్వశ్చన్స్ ని డిస్కస్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఓకే, ఫస్ట్ వన్, ఇది మనకి పాలినామియల్స్ లో భాగంగా మనకి ఏంటి అకాడమిక్ స్టాండర్డ్ 2 లోంచి అడుగుతారని చెప్పుకున్నాం కదా, అంటే రిలేషన్ బిట్వీన్. మాక్సిమం ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉందన్నమాట. ఫైండ్ ద జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ p of x is equal to x square plus 7x plus 10 and also verify the relation between coefficients of the polynomial and the zeros of the polynomial. ఇక్కడ మనకు ఒక పాలినామియల్ ఇవ్వడం జరిగింది. ఏంటది? p of x equal to x square plus 7x plus 10. ఓకే, జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ అంటే తెలుసు కదా, ఒక పాలినామియల్ లో వేరియబుల్ ప్లేస్ లో ఏ నెంబర్ ని సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఆ పాలినామియల్ యొక్క వాల్యూ 0 అయిపోతుందో ఆ వాల్యూని మనం జీరో ఆఫ్ ద పాలినామియల్ అంటాం అనమాట. అంటే ఇక్కడ వేరియబుల్ ఏంటి? ఎక్స్ కదా, ఎక్స్ ప్లేస్ లో ఏ నెంబర్ ని సబ్స్టిట్యూట్ చేసినప్పుడు దీని మొత్తం వాల్యూ 0 అవుతుంది, అవి మనకి జీరోస్ అవుతాయి. క్వాడ్రాటిక్ పాలినామియల్ కి మాక్సిమం ఎన్ని జీరోస్ ఉంటాయి అంటే 2 జీరోస్ ఉంటాయి. అంటే డిగ్రీ ఎంత అయితే మాక్సిమం అన్ని జీరోస్ ఉంటాయి. క్వాడ్రాటిక్ పాలినామియల్ యొక్క డిగ్రీ ఎంత? 2 కదా, కాబట్టి దానికి 2 జీరోస్ ఉండే అవకాశం ఉందన్నమాట. మనం జీరోస్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఏం చేస్తాం అనమాట, ఇచ్చిన పాలినామియల్ ని 0కి ఈక్వల్ చేస్తాం. అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 7x ప్లస్ 10 ఈక్వల్ టు 0. ఇప్పుడు దీనిని ఫ్యాక్టరైజేషన్ చేయడం ద్వారా ఎక్స్ వాల్యూస్ ని ఫైండ్ అవుట్ చేసినట్లయితే అదే మనకి ఇచ్చిన క్వాడ్రాటిక్ పాలినామియల్ యొక్క జీరోస్ అవుతాయి అన్నమాట. మనకి ఫ్యాక్టరైజేషన్ చేయడం ఆల్రెడీ 8th 9th లో మనం నేర్చుకున్నాం కదా. ఫస్ట్ ఏం చేస్తాం, ఎక్స్ స్క్వేర్ యొక్క కోఎఫిషియంట్ ని కాన్స్టెంట్ ని మల్టిప్లై చేస్తాం. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ యొక్క కోఎఫిషియంట్ 1 కాబట్టి 1 10s are 10. ఓకే, ఈ 10 ని మనం 2 పార్ట్స్ కింద డివైడ్ చేయాలి. అంటే మనం 10 ఏ టేబుల్ లో వస్తుందో చూసుకుంటాం. 1 into 10, అలాగే 2 into 5, మళ్ళీ 5 into 2 అంటే 2 into 5 అన్న 5 into 2 అన్న ఒకటే కదా, కాబట్టి ఇలా రాసుకోవచ్చు అనమాట. అయితే ఈ కాన్స్టెంట్ అనుకున్న సైన్ ని బట్టి మనం యాడ్ చేయాలా సపరేట్ చేయాలి అనేది ఆధారపడుతుంది. ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి యాడ్ చేయాలి. యాడ్ చేస్తే ఎక్స్ యొక్క కోఎఫిషియంట్ రావాలి. 10 ని 1 ని యాడ్ చేస్తే మనకి 7 వచ్చే ఛాన్స్ లేదు. 2 ని 5 ని యాడ్ చేస్తే 7 వస్తుంది కాబట్టి ఇలా డివైడ్ చేస్తాను అన్నమాట మిడిల్ టర్మ్ ని. మనకి +7 రావాలంటే ప్లస్ నెంబర్స్ ని యాడ్ చేయాలి కదా, కాబట్టి మిడిల్ టర్మ్ ని ఎట్లా స్లిప్ చేస్తాం మనం, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 5x. ఇక్కడ మనం చేసింది ఏంటంటే మిడిల్ టర్మ్ ని 2 టర్మ్స్ గా డివైడ్ చేసాం అంతే. ఫస్ట్ టర్మ్ ని మార్చలేదు, లాస్ట్ టర్మ్ ని మార్చలేదు. ఇప్పుడు 4 టర్మ్స్ అవ్వాయి కదా, ఫస్ట్ 2 టర్మ్స్ ని ఒక గ్రూప్ కింద, సెకండ్ 2 టర్మ్స్ ని ఒక గ్రూప్ గా భావించినట్లయితే ఫస్ట్ 2 టర్మ్స్ నుంచి మనం ఏం కామన్ తీయొచ్చు, x కామన్ తీయొచ్చు. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ నుంచి x కామన్ చేస్తే ఇంకా x ఉంటుంది. 2x నుంచి x కామన్ తీస్తే ఏముంటుంది, 2 ఉంటుంది. మరి ఇక్కడ కామన్ తీయడానికి ఈ టర్మ్ లో x లేదు కాబట్టి నెంబర్ ని కామన్ తీయాలి. ఈ 5 లోని 10 లోని పోయే మాక్సిమం టేబుల్ ఏంటి, 5 కదా, అంటే 5 ని కామన్ తీయొచ్చు. ఈ 5x నుంచి ఈ 5 కామన్ తీస్తే ఏముంటుంది, x ఉంటుంది. ఇక్కడ ప్లస్ 5 టేబుల్ 10 లో ఎన్ని టైమ్స్ పోతుంది, 2 టైమ్స్ పోతుంది, ఈక్వల్ టు 0. ఇప్పుడు ఇక్కడ మనకి ఎన్ని టర్మ్స్ ఉన్నాయంటే ఇదంతా ఒక టర్మ్, నెక్స్ట్ ఇదంతా ఒక టర్మ్, 2 టర్మ్స్ ఉన్నాయి. మళ్ళీ రెండిట్లో కామన్ గా ఉన్న ఎక్స్ప్రెషన్ ఏంటి, x+2 కదా, అంటే x+2 ని మనం కామన్ తీయొచ్చు. ఈ టర్మ్ నుంచి x+2 కామన్ తీస్తే ఇక్కడ ఏముంటుంది, x ఉంటుంది. అలాగే ఇందులోంచి x+2 కామన్ తీస్తే ఇక్కడ +5 ఉంటుంది. ఇక్కడ మనకి 2 ఎక్స్ప్రెషన్స్ వచ్చాయి. ఈ 2 ఎక్స్ప్రెషన్ యొక్క ప్రోడక్ట్ 0 అవుతుంది. అంటే దాని అర్థం ఏంటి, ఈ రెండిట్లో ఏదో ఒక దాని వాల్యూ ఖచ్చితంగా 0 అవ్వాలి, అప్పుడే కదా 0 అవుతుంది. కాబట్టి మనకి x+2 ఈక్వల్ టు 0 అవ్వచ్చు, ఆర్ x+5 ఈక్వల్ టు 0 అవ్వచ్చు. దీని నుంచి మనకి x ఈక్వల్ టు ఏమవుతుంది, +2 ని RHS తీసుకెళ్తే -2 అవుతుంది. అంటే ఇక్కడ x ఈక్వల్ టు -5 అవుతుంది. అంటే ఇప్పుడు జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ ఏమవుతాయి అనమాట, -2, -5. దేర్ఫోర్ జీరోస్ ఆఫ్ ద p of x, అంటే ఇచ్చిన పాలినామియల్ p of x అన్నారు కదా, ఆర్ -2, -5. వీటిని మనం ఆల్ఫా బీటా అంటాం కదా సాధారణంగా. ఆల్ఫా ఈక్వల్ టు -2, అలాగే బీటా ఈక్వల్ టు -5 అనుకున్నాం. అంటే ఇక్కడికి మనం ఏం చేసాం, జీరోస్ ని ఫైండ్ అవుట్ చేసాం. నెక్స్ట్ ఇంకేం చేయమంటారు, వెరిఫై ద రిలేషన్ బిట్వీన్ ద కోఎఫిషియంట్ ఆఫ్ పాలినామియల్ అండ్ జీరోస్ ఆఫ్ ద పాలినామియల్. జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ తెలుసు, వీటికి
ఈ క్వాడ్రాటిక్ పాలినామియల్ యొక్క కోఎఫిషియెంట్స్ కి మధ్య ఉన్న రిలేషన్ రాబట్టాలి. మనం సమ్ ఆఫ్ ద జీరోస్ తీసుకుందాం. సమ్ ఆఫ్ జీరోస్ ఈక్వల్ టు జీరోస్ మనం ఆల్ఫా బీటా అనుకున్నాం కదా, అంటే ఆల్ఫా ప్లస్ బీటా అవుతుంది అనమాట. ఇక్కడ ఆల్ఫా ఎంత -2 ప్లస్ బీటా ఎంత అంటే -5. దిస్ ఈక్వల్ టు ఎంత అవుతుంది -7. దీన్ని మనం ఎట్లా రాయొచ్చు -7/1 అని రాయొచ్చు కదా. ఇప్పుడు ఒకసారి ఇచ్చిన క్వాడ్రాటిక్ పాలినామియల్ అబ్జర్వ్ చేసినట్లయితే ఈ 7 అనేది ఏంటి x యొక్క కోఎఫిషియంట్ కదా, ఆల్రెడీ ముందు మైనస్ ఉంది, మైనస్ కోఎఫిషియంట్ ఆఫ్ x బై ఈ 1 అనేది ఏంటి ఎక్స్ స్క్వేర్ యొక్క కోఎఫిషియంట్, కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఆర్ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ అని రాయొచ్చు అనమాట. నెక్స్ట్ ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్ తీసుకుందాం. ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ ప్రోడక్ట్ అంటే మల్టిప్లై చేస్తాం కదా, జీరోస్ ఏమనుకున్నాం ఆల్ఫా బీటా అనుకున్నాం కాబట్టి ఆల్ఫా ఇంటూ బీటా అవుతుంది. ఇక్కడ జీరోస్ ఏంటి -2 -5 కదా, -2 ఇంటూ -5. దిస్ ఈక్వల్ టు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 5 are 10. దీన్ని ఎట్లా రాయొచ్చు మనం 10/1 అని రాయొచ్చు. ఇక్కడ 10 అంటే ఏంటి కాన్స్టెంట్, 1 అంటే ఎక్స్ స్క్వేర్ యొక్క కోఎఫిషియంట్, అంటే కాన్స్టెంట్ బై ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్. ఒకవేళ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క జనరల్ ఫార్మ్ మనం ax² ప్లస్ b ఎక్స్ప్రెషన్ ఆర్ పాలినామియల్ ax² ప్లస్ bx ప్లస్ c అనుకుంటే ఇది ఏమవుతుంది మనకి -b/a అవుతుంది. అలాగే ఇదేమవుతుంది మనకి c/a అవుతుంది అనమాట. ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ ఇన్ పాలినామియల్స్. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్. ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్ ఇలా అడిగినప్పుడు కొంచెం కన్ఫ్యూజ్ అవుతారనే ఉద్దేశంతో దీన్ని కూడా నేను ఆన్సర్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఇక్కడ కూడా మనం జీరోస్ ని ఫైండ్ అవుట్ చేయాలి, అలాగే మనం రిలేషన్ బిట్వీన్ జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ అండ్ కోఎఫిషియంట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ ఇచ్చిన పాలినామియల్ ఏంటంటే p ఆఫ్ x ఈక్వల్ టు x² - 3, అంటే ఇక్కడ x టర్మ్ లేదనమాట. ఇలాంటి సమయంలో మనం ఏం చేస్తాం, ఫస్ట్ ఏమనుకుంటున్నాం, లెట్ p ఆఫ్ x ఈక్వల్ టు 0 అనుకుంటున్నాం. p ఆఫ్ x ఏంటి ఇక్కడ x² -3 ఈక్వల్ టు 0. దీని నుంచి మనం డైరెక్ట్ గా జీరోస్ ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. అంటే x² ఈక్వల్ టు -3ని RHS లో తీసుకెళ్తే ఏమవుతుంది +3 అవుతుంది. దట్ ఇంప్లైజ్ అప్పుడు x ఈక్వల్ టు స్క్వేర్ ని RHS లోకి వెళ్తే స్క్వేర్ రూట్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు మనం +r-√3 అని రాయొచ్చు అనమాట. అంటే x వాల్యూ +3 కావచ్చు, -3 కావచ్చు, లేకపోతే a² - b² అనే ఫార్ములాను ఉపయోగించి కూడా చేయొచ్చు అనమాట. ఎట్లా రాస్తాం మనం దీన్నే x² - √3² అని రాస్తాం ఈక్వల్ టు 0. ఇది చూడడానికి ఏమలా ఉంది a² - b² లా ఉంది. ఫార్ములా ఏంటి a + b ఇంటూ a - b కదా, అంటే x + √3 ఇంటూ x - √3 ఈక్వల్ టు 0. దీనిలో మనకు 2 ఫ్యాక్టర్స్ వచ్చాయి. అప్పుడు x + √3 ఈక్వల్ టు 0 కావచ్చు, ఆర్ x - √3 ఈక్వల్ టు 0 కావచ్చు. దీని నుంచి ఏమవుతుంది x ఈక్వల్ టు √3 అవుతుంది, -√3 అవుతుంది. దీని నుంచి x ఈక్వల్ టు √3 అవుతుంది. సేమ్ ఇదే వస్తుంది కదా. దేర్ఫోర్ జీరోస్ ఆఫ్ p ఆఫ్ x ఆర్ -√3, +√3 అవుతుంది అన్నమాట. ఇక్కడికి మనం జీరోస్ ఫైండ్ అవుట్ చేసాం. అంటే ఈ రెండిట్లో ఏదో మెథడ్ ఫాలో అవుతాం మనం. ఓకే, ఇప్పుడు మనం ఏమనుకుంటాం, వీటిని ఆల్ఫా బీటా అనుకుందాం. లెట్ ఆల్ఫా ఈక్వల్ టు -√3, బీటా ఈక్వల్ టు +√3 అనుకుందాం. ఇప్పుడు రిలేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ ఏం చేస్తాం మనం, సమ్ ఆఫ్ ద జీరోస్. సమ్ ఆఫ్ జీరోస్ ఈక్వల్ టు వాటిని ఏమనుకున్నాం ఆల్ఫా బీటా అనుకున్నాం కాబట్టి సమ్ కాబట్టి యాడ్ చేస్తాం. ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు -√3 +√3. సేమ్ టర్మ్స్ మైనస్ ప్లస్ కాబట్టి 0 అయిపోతుంది కదా, ఈక్వల్ టు 0. దీన్ని ఎట్లా రాయొచ్చు మనం 0/1 అని కూడా రాయొచ్చు. 0/ఎనీథింగ్ ఈజ్ 0 కదా. ఇక్కడ 0 అనేది ఏంటి, ఇక్కడ మనకి లేని టర్మ్ ఏంటి x టర్మ్ కదా. కాబట్టి x యొక్క కోఎఫిషియంట్ 0, అందువల్ల x టర్మ్ లేదనమాట. కాబట్టి మనం ఏం రాయొచ్చు, అవసరమైతే మైనస్ పెట్టుకోవచ్చు.
కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్, ఎక్స్ కోఎఫిషియంట్ లేకపోతే ఎక్స్ కోఎఫిషియంట్ బై 1 అంటే ఏంటి, ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్. నెక్స్ట్ ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్, ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ ఆల్ఫా ఇంటూ బీటా. ఇక్కడ ఆల్ఫా బీటా వాల్యూస్ ఏంటి, -√3 +√3 అంటే -√3 ఇంటూ +√3, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అవుతుంది, √3 ఇంటూ √3 ఎంత అవుతుంది, 3 అయిపోతుంది కదా. దీన్ని ఎట్లా రాయొచ్చు మనం, -3/1 అని రాయొచ్చు. ఇక్కడ -3 అంటే ఏంటి, కాన్స్టెంట్ టర్మ్ కదా, కాబట్టి కాన్స్టెంట్ బై 1 అంటే ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్, ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్, ఇది సెట్స్ లోంచి అనమాట. ఇఫ్ a = x is a factor of 6, b = x is a positive even number less than 10, then find a union b, a intersection b, a minus b by Venn diagrams. అంటే మనకి సెట్స్ లో భాగంగా అడిగేది, మనకి అకాడమిక్ స్టాండర్డ్ 5 లో భాగంగా అడుగుతున్నారు కాబట్టి మాక్సిమం వెన్ డయాగ్రామ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అడగొచ్చు అనమాట. కాబట్టి ఇక్కడ మనకి ఏ యూనియన్ బి, ఏ ఇంటర్సెక్షన్ బి, ఏ మైనస్ బి మూడు ఫైండ్ అవుట్ చేయాలి. కాకపోతే వీటిని వెన్ డయాగ్రామ్ ఉపయోగించి ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఓకే, ఫస్ట్ అసలు ఇచ్చిన రెండు సెట్స్ కూడా ఎలా ఉన్నాయి, మనకి సెట్ బిల్డర్ ఫామ్ లో ఉన్నాయి కాబట్టి వీటిని రాస్టర్ ఫామ్ లోకి కన్వర్ట్ చేయాలి. ఇక్కడ ఏ అంటే ఏంటి, ఎక్స్ ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ 6 అంటే 6 యొక్క ఫ్యాక్టర్స్ అంటే 6 ఏ టేబుల్ వస్తుందంటే 1 టేబుల్ లో ప్రతిదీ వస్తుంది కదా, 1 2 3 టేబుల్ లో వస్తుంది, 6 టేబుల్ లో కూడా వస్తుంది. ఇవి ఫ్యాక్టర్స్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ బి ఈక్వల్ టు, ఓకే ఇక్కడ ఎక్స్ ఈజ్ ఏ పాజిటివ్ ఈవెన్ నెంబర్ లెస్ దెన్ 10 అంటే 10 కంటే చిన్నవైన ఈవెన్ నెంబర్స్ అనమాట. ఏంటవి మనకి 2 4 6 8 లెస్ దెన్ అన్నారు కాబట్టి ఇక్కడ 10 తీసుకోం. ఓకే, ఇచ్చిన సెట్స్ ని మనం రాస్టర్ ఫామ్ లోకి కన్వర్ట్ చేసాం. ఇప్పుడు మనం వెన్ డయాగ్రామ్ ద్వారా వీటిని రిప్రజెంట్ చేయడానికి ప్రయత్నించినట్లయితే మనకి ఇక్కడ 2 సెట్స్ ఉన్నాయి కాబట్టి 2 ఓవర్ ల్యాపింగ్ సర్కిల్స్ ని ఒకదాని మీద ఒకటి ఓవర్ ల్యాప్ అయ్యేటట్లు 2 సర్కిల్స్ ని డ్రా చేస్తాం. ఫస్ట్ ఏం చేస్తాం, రెండిట్లో కామన్ గా ఉన్న ఎలిమెంట్స్ ని ఈ మధ్య భాగంలో రాస్తాం. రెండిట్లో కామన్ గా ఉన్న ఎలిమెంట్ ఏముంది, 2 ఉంది అలాగే 6 ఉంది. ఓకే, ఇప్పుడు ఏ సెట్ లో ఎలిమెంట్స్ ఏంటి, 1 2 3 6. ఆల్రెడీ ఏ సెట్ లో మనం 2 6 అనే ఎలిమెంట్స్ రాసేసాం, ఇంకేం మిగిలాయి 1 3 మిగిలాయి. అలాగే బి లో మనం ఆల్రెడీ 2 అండ్ 6 రాసేసాం ఎలిమెంట్స్, ఇంక బ్యాలెన్స్ ఏముంది 4 ఉంది 8 ఉంది అన్నమాట. ఓకే, దీని నుంచి ఇప్పుడు మనం అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ చేయొచ్చు. ఇంకా ఫస్ట్ క్వశ్చన్ ఏం అడిగారు మనకి, ఏ యూనియన్ బి. మనకి ఏ యూనియన్ బి అంటే ఏంటి, మొత్తం ఏలోని బిలోని ఉన్న అన్ని ఎలిమెంట్స్ ని కలిపి రాసినట్లయితే అది ఏ యూనియన్ బి అవుతుంది కదా. కాబట్టి మొత్తం వెన్ డయాగ్రామ్ లో ఉన్న ఎలిమెంట్స్ ఏంటి ఆర్డర్ లో రాసేస్తాం. ఎస్ఎన్ఆర్ లో 1 ఉంది 2 3 4 6 అండ్ 8. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటంటే ఏ ఇంటర్సెక్షన్ బి. ఏ ఇంటర్సెక్షన్ అంటే ఏంటి, కామన్ గా ఉన్న ఎలిమెంట్స్. ఏ బి లో రెండిట్లో కామన్ గా ఉన్న ఎలిమెంట్స్, కామన్ పోర్షన్ ఏముంది, ఈ పోర్షన్ కామన్ కదా, అందులో ఉన్న ఎలిమెంట్స్ రాస్తాం. ఏమేమి ఉన్నాయి ఇక్కడ 2 అండ్ 6. ఇది మనకి ఏ ఇంటర్సెక్షన్ బి అవుతుంది అనమాట. నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటి మనకి ఏ మైనస్ బి. ఏ మైనస్ బి అంటే ఏం చెప్తాం మనం, ఏలో బికి చెందిన ఎలిమెంట్స్ ఏమైనా ఉంటే వాటిని రిమూవ్ చేసి ఏలో మిగిలిన ఎలిమెంట్స్ రాస్తాం. అంటే ఏ పోర్షన్ లో ఉన్న ఎలిమెంట్స్ రాయాలి, ఏ మైనస్ బి అంటే మనకి ఈ ఓన్లీ ఈ పోర్షన్ లో ఉన్న ఎలిమెంట్స్ మాత్రమే రాయాలన్నమాట. ఏమున్నాయి అక్కడ మనకి 1 3 ఉంది కాబట్టి 1 3 అవుతుంది అనమాట. ఒకవేళ బి మైనస్ ఏ అడిగితే ఏం చేస్తాం, ఈ పోర్షన్ లో ఉన్న ఎలిమెంట్స్ మాత్రమే రాస్తాం, అంటే 4 8 అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ వన్, డ్రా ద వెన్ డయాగ్రామ్స్ ఆఫ్ ఏ యూనియన్ బి, ఏ ఇంటర్సెక్షన్ బి, ఏ మైనస్ బి అండ్ బి మైనస్ ఏ. ఓకే, ఇక్కడ వీటిలో ఏమైనా రెండు అడగొచ్చు అనమాట. ఏ యూనియన్ బి అంటే ఇంటర్సెక్షన్ బి అడగొచ్చు, ఏ మైనస్ బి అంటే బి మైనస్ ఏ, అలా రెండు వెన్ డయాగ్రామ్స్ డ్రా చేయమనొచ్చు. ఓకే, ఫస్ట్ వెన్ డయాగ్రామ్ ఏ యూనియన్ బి డ్రా చేద్దాం. ఏ యూనియన్ బి సాధారణంగా ఫస్ట్ ఏం చేస్తామంటే ఒక రెక్టాంగిల్ ని వేస్తాం. ఇదేంటంటే యూనివర్సల్ సెట్ ని రిప్రజెంట్ చేయడానికి. యూనివర్సల్ సెట్ ని మ్యూ అనుకుంటాం కదా. ఇప్పుడు రెండు ఓవర్ ల్యాపింగ్ సర్కిల్స్ డ్రా చేస్తాం.
ఇది ఏ సెట్, బి సెట్. ఓకే, ఏ ఇంటర్సెక్షన్ ఏ యూనియన్ బి అంటే ఏంటి? రెండిట్లో ఉన్న ఎలిమెంట్స్ ని క్లబ్ చేసి రాసేస్తాం కదా, కాబట్టి రెండు సర్కిల్స్ లో ఉన్న పోర్షన్ షేర్ చేసేస్తాం. అంటే ఇదంతా కూడా మనకి ఇందులోకి వస్తుందంటే ఏ యూనియన్ బిలోకి వస్తుంది అనమాట. నెక్స్ట్ సెకండ్ వన్, మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఏ డ్రా చేయాలి? ఏ ఇంటర్సెక్షన్ బి యొక్క వెన్ డయాగ్రామ్ డ్రా చేయాలి. ఫస్ట్ ఏం చేస్తున్నాం? ఒక రెక్టాంగిల్ వేస్తున్నాం, అంటే ఒక యూనివర్సల్ సెట్ ని డ్రా చేస్తాం. దీన్ని దేంతో రిప్రజెంట్ చేస్తాం? మ్యూ అనే లెటర్ తో రిప్రజెంట్ చేస్తాం. రెండు ఓవర్ ల్యాపింగ్ సర్కిల్స్ ఏ బిని డ్రా చేసాం. ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఏంటి? ఏకి బికి కామన్ గా ఉన్న ఎలిమెంట్స్ మాత్రమే తీసుకుంటాం, కాబట్టి కామన్ పోర్షన్ ఏంటో చూడాలి. రెండింటికి కామన్ పోర్షన్ ఇది కదా, కాబట్టి దీన్ని మాత్రమే షేర్ చేస్తాం మనం. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్, ఏం డ్రా చేయాలి మనం? ఏ మైనస్ బిని డ్రా చేయాలి. ఓకే, యాజ్ యూజువల్ గా ఒక రెక్టాంగిల్ డ్రా చేస్తాం. ఇది ఏమవుతుందంటే యూనివర్సల్ సెట్ అవుతుంది. అలాగే రెండు ఓవర్ ల్యాప్ సర్కిల్స్ ఏ బి అని డ్రా చేసాం. ఇప్పుడు ఏ మైనస్ బి అంటే ఏం చేస్తాం? ఏలో బికి సంబంధించిన ఏమైనా ఎలిమెంట్స్ ఉంటే వాటిని రిమూవ్ చేసి మిగిలిన ఎలిమెంట్స్ రాస్తాం. అంటే ఓన్లీ ఏకి మాత్రమే చెందిన పోర్షన్ షేడ్ చేయాలి. అది ఏదంటే ఈ పోర్షన్ కదా. ఇక్కడ మనకి ఓన్లీ ఏకి మాత్రమే చెందిన రీజియన్ ఉంటుంది, అంటే బికి సంబంధించింది కొంచెం కూడా ఉండదు, కాబట్టి ఇది ఏ మైనస్ బి అవుతుంది అనమాట. నెక్స్ట్ ఫోర్త్ వన్, బి మైనస్ ఏ. ఓకే, ఫస్ట్ రెండు సర్కిల్స్ డ్రా చేస్తాం కదా. ఇదేమో మ్యూ అవుతుంది, ఇది ఏ అవుతుంది, బి అవుతుంది. ఇప్పుడు బి మైనస్ ఏంటంటే బిలో ఏమైనా ఏకి సంబంధించిన ఎలిమెంట్స్ ఉంటే రిమూవ్ చేస్తాం, మిగిలిన ఎలిమెంట్స్ రాస్తాం బిలో. అంటే ఓన్లీ బికి మాత్రమే చెందిన పోర్షన్ షేడ్ చేయాలి, అంటే ఈ భాగాన్ని మాత్రమే మనం షేడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. దీస్ ఆర్ ద వెన్ డయాగ్రామ్స్ ఆఫ్ ఏ యూనియన్ బి, ఏ ఇంటర్సెక్షన్ బి, ఏ మైనస్ బి అండ్ బి మైనస్ ఏ. ఓకే, నెక్స్ట్ ఫిఫ్త్ వన్, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ కే ఫర్ విచ్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ 2x ఇది 2x minus ky plus 3 equal to 0, 4x plus 6y minus 5 equal to 0 represent parallel lines. ఈ టైప్ ఆఫ్, ఇవి మనకి డూ దిస్ లోనే ట్రై దిస్ లోనే ఉంటాయి ఈ చాప్టర్ లో. ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా అడగడానికి అవకాశం ఉంది. మనకి పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ టూ వేరియబుల్స్ కి మనకి కోఎఫిషియెంట్స్ కొన్న రిలేషన్ బట్టి అవి ఇంటర్సెక్టింగ్ లైన్స్ అవుతాయా, ప్యారలల్ లైన్స్ అవుతాయా, అలాగే నెక్స్ట్ కోఇన్సిడెంట్ లైన్స్ అవుతాయి అనేది మనం ఒక టేబుల్లో నేర్చుకుంటాం కదా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ యొక్క జనరల్ ఫామ్ ఏంటి? a1x ప్లస్ b1y ప్లస్ c1 ఈక్వల్ టు 0 అంటే a2x ప్లస్ b2y ప్లస్ c2 ఈక్వల్ టు 0. ఇది పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ యొక్క జనరల్ ఫామ్. వీటిలో కోఎఫిషియెంట్స్ ఏంటంటే a1, b1, c1, a2, b2, c2. వీటి రేషియోకి మధ్య ఉన్న రిలేషన్ ఆధారంగా అవి ఏ లైన్స్ ని రిప్రజెంట్ చేస్తాయనేది మనం చెప్తాం. ఒకవేళ మనం a1/a2 ఫైండ్ అవుట్ చేసాం, అలాగే b1/b2 ఫైండ్ అవుట్ చేసాం, ఈ రెండు కూడా మనకి నాట్ ఈక్వల్ గా వచ్చాయి. అప్పుడు ఆ లైన్స్ ఏమవుతాయి అనమాట? ఇంటర్సెక్టింగ్ లైన్స్. ఇంటర్సెక్టింగ్ వాటిని అప్పుడు మనకి సొల్యూషన్స్ ఎన్ని ఉంటాయంటే ఓన్లీ వన్ సొల్యూషన్ మాత్రమే ఉంటుంది అనమాట. అంటే గ్రాఫ్ డ్రా చేసినప్పుడు రెండు కూడా ఒక పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతాయి అనమాట, రెండు లైన్స్. ఒకవేళ మనకి a1/a2 ఈక్వల్ టు b1/b2 వచ్చింది, అప్పుడు ఏం చేస్తాం? c1/c2 కూడా ఫైండ్ అవుట్ చేస్తాం. ఒకవేళ అది డిఫరెంట్ గా వచ్చింది, అంటే ఈ రెండు రేషియోస్ ఈక్వల్ గా ఉన్నాయి, ఈ రేషియో డిఫరెంట్ గా ఉంది, అప్పుడు అవి రెండు కూడా మనకి ప్యారలల్ లైన్స్ ని రిప్రజెంట్ చేస్తాయి అనమాట. ప్యారలల్ లైన్స్. అప్పుడు మనకి ఏ విధమైన సొల్యూషన్స్ ఉండవు, ఎందుకంటే ప్యారలల్ లైన్స్ మనకి కామన్ పాయింట్స్ ఉండవు కదా, నో సొల్యూషన్. అలాగే ఒకవేళ ఇది కూడా ఈక్వల్ గా వచ్చింది, అంటే a1/a2 ఈక్వల్ టు b1/b2 ఈక్వల్ టు c1/c2, అంటే మూడు రేషియోస్ ఈక్వల్ గా వచ్చాయి, అప్పుడు ఏంటి? కోఇన్సిడెంట్ లైన్స్ ని రిప్రజెంట్ చేస్తాయి. కాబట్టి అప్పుడు మనకి ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఉంటాయి అనమాట. ఒక లైన్ మీద ఒకటి వస్తుంది గ్రాఫ్ డ్రా చేసినప్పుడు. ఓకే, దీన్ని బేస్ చేసుకుని ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ని ఆన్సర్ చేయొచ్చు అనమాట. కన్సిస్టెంట్, ఇన్కన్సిస్టెంట్ అంటారు. మనకి టూ స్ట్రైట్ లైన్స్ కి అట్లీస్ట్ ఒక కామన్ పాయింట్ అయినా ఉన్నట్లయితే వాటి కన్సిస్టెంట్ లైన్స్ అంటాం, లేకపోతే ఇన్కన్సిస్టెంట్ అంటాం. మనకి ఇక్కడ ఒక కామన్ పాయింట్ ఉంటుంది, ఈ సందర్భంలో కూడా ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ కామన్ పాయింట్స్ ఉంటాయి, కాబట్టి ఇవి రెండు కన్సిస్టెంట్ లైన్స్ రిప్రజెంట్ చేస్తే ఇది ఇన్కన్సిస్టెంట్ లైన్స్ రిప్రజెంట్ చేస్తుంది అనమాట.
ఓకే, ఇక్కడ ఇచ్చిన ఈక్వేషన్స్ ఏంటంటే 2x మైనస్ ky ప్లస్ 3 ఈక్వల్ టు 0, అలాగే 4x ప్లస్ 6y మైనస్ 5 ఈక్వల్ టు 0. ఓకే, ఇక్కడ కోఎఫిషియంట్ రాద్దాం. a1 ఈక్వల్ టు 2, b1 ఈక్వల్ టు సైన్లతో సహా రాసినట్లయితే మైనస్ k, c1 ఈక్వల్ టు 3, అట్లాగే a2 ఈక్వల్ టు 4, b2 ఈక్వల్ టు 6 అండ్ c2 ఈక్వల్ టు మైనస్ 5. ఓకే, ఇప్పుడు మనకి ఏమి ఇచ్చారు? ఈ రెండు కూడా మనకి ప్యారలల్ లైన్స్ ని రిప్రజెంట్ చేస్తున్నాయి. ప్యారలల్ లైన్స్ అంటే చెప్పుకున్నాం కదా, కండిషన్ ఏంటి? a1/a2 ఈక్వల్ టు b1/b2 నాట్ ఈక్వల్ టు c1/c2. సిన్స్ the given lines represents parallel lines, the given equations represents parallel lines. ఇక్కడ ఈక్వేషన్స్ అని రాయొచ్చు. ఓకే, కాబట్టి కండిషన్ ఏంటి మనకి? a1/a2 ఈక్వల్ టు b1/b2 నాట్ ఈక్వల్ టు c1/c2 అవుతుంది అనమాట. ఈ వాల్యూస్ ని సబ్స్టిట్యూట్ చేసినట్లయితే 2/4 ఈక్వల్ టు మైనస్ k/6 నాట్ ఈక్వల్ టు 3/5. మనకి k ఎక్కడుందో ఆ రేషియో వరకు తీసుకుంటే సరిపోతుంది అనమాట. ఈ పార్ట్ ని తీసుకున్నట్లయితే క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే మనకి 4 ఇంటూ మైనస్ k ఏమవుతుంది? మైనస్ 4k అవుతుంది. ఈక్వల్ టు 2 6 r ఏమవుతుంది? 12 అవుతుంది. ఈ మైనస్ 4 ని RHS లోకి తీసుకెళ్ళినట్లయితే బై 4 అవుతుంది కదా, అంటే k ఈక్వల్ టు 12/-4. 4 టేబుల్ 3 టైమ్స్ కట్ అవుతుంది, కాబట్టి k ఈక్వల్ టు -3 అవుతుంది అనమాట. ఈ విధంగా ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ని ఆన్సర్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ 6th వన్. ఇది కూడా మనకి పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ అనే చాప్టర్స్ నుంచి అడగడం జరిగింది అనమాట. Rupina went to bank to withdraw 2000 rupees. She asked the cashier to give the cash in 50 rupees and 100 rupees notes only. Rupina got 25 notes in all. Can you tell how many notes each 50 rupees and 100 rupees received? Okay, Rupina 2000 rupees ని డ్రా చేయడానికి బ్యాంక్ వెళ్ళింది. కాకపోతే తను క్యాషియర్ ఏం అడిగింది అనమాట? నాకు అన్ని కూడా 50 రూపీస్ నోట్స్ 100 రూపీస్ నోట్స్ రూపంలోనే ఇవ్వండి అని అడిగింది. అలా అడగటం వల్ల అతను 25 నోట్స్ ఇచ్చాడు. అంటే 25 నోట్స్ యొక్క వాల్యూ అంటే 2000 రూపీస్ అనమాట. అయితే 50 రూపీస్ నోట్స్ ఎన్ని ఉన్నాయి, అందులో 100 రూపీస్ నోట్స్ ఎన్ని ఉన్నాయో మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉందన్నమాట. వాటిని ఎక్స్ వై అనే 2 వేరియబుల్స్ అనుకుంటాం కదా. లెట్ నంబర్ ఆఫ్ 50 రూపీ నోట్స్ ఈక్వల్ టు ఎక్స్ అనుకుందాం. అట్లాగే అండ్ number of 100 rupees notes equal to y అనుకున్నాం. ఇప్పుడు గివెన్ మొత్తం ఎన్ని నోట్స్ వచ్చాయి? దానికి 25 నోట్స్ వచ్చాయి. ఇక్కడేమో 50 రూపీస్ నోట్స్ ఏమో ఎక్స్, 100 రూపీస్ నోట్స్ ఏమో వై. ఈ రెండు కలిపితే మనకి 25 నోట్స్ వచ్చాయి, కాబట్టి x ప్లస్ వై ఈక్వల్ టు 25. ఇది ఈక్వేషన్ 1 అనుకుందాం. అలాగే నెక్స్ట్ వీటి వాల్యూ ఏంటంటే 2000 రూపీస్ మనకి. అండ్ ఇక్కడ 50 రూపీస్ నోట్స్ ఎన్ని ఉన్నాయి? ఎక్స్ ఉన్నాయి. 250 రూపీస్ నోట్స్ ఉంటే వాటి వాల్యూ ఎంతంటే 100. ఎలా వచ్చిందంటే 2 into 50 చేస్తాం. 450 రూపీస్ నోట్స్ వాల్యూ ఎంతంటే 200. ఎలా వచ్చింది? 450s are అట్లా చెప్తాం కదా మనం. కాబట్టి ఇక్కడ 50 రూపీస్ నోట్స్ ఎక్స్ ఉన్నాయి, కాబట్టి వీటి వాల్యూ ఎంతంటే 50 into x అవుతుంది, అంటే 50x అవుతుంది. ప్లస్ 100 రూపీస్ నోట్స్ ఎన్ని ఉన్నాయి? వై ఉన్నాయి, కాబట్టి వీటి వాల్యూ ఎంత అవుతుందంటే 100y ఈక్వల్ టు ఎంత అవుతుంది మనకి? 2000 రూపీస్. మొత్తం వాటి వాల్యూ ఎంత అంటే 2000 రూపీస్. కావాలంటే దీన్ని మనం అన్నిటిలోని 5 టేబుల్ పోతుంది కాబట్టి, సారీ ఇక్కడ 50 కదా, అన్నిటిలోని 50 టేబుల్ పోతుంది కాబట్టి మనం 50ని కామన్ తీసి క్యాన్సిల్ చేయొచ్చు. అంటే ఇక్కడ మనం 50ని కామన్ తీసాం అనుకోండి, అంటే ఇక్కడ 50 కామన్ తీస్తే ఇక్కడ x ఉంటుంది. 50 టేబుల్ 100లో 2 టైమ్స్ పోతుంది, అంటే 2y ఈక్వల్ టు దీన్ని ఎలా రాయొచ్చు? 50 ఇంటూ 200లో 450s ఉంది కదా, 40 అని రాయొచ్చు మనం. 50 క్యాన్సిల్ చేసాం అనుకోండి, x ప్లస్ 2y ఈక్వల్ టు 40. అంటే మనం ఈక్వేషన్ కొంచెం సింప్లిఫైడ్ ఫామ్ లోకి మార్చుకున్నాం. ఇలాగే ఉంచి ఈక్వేషన్ 1 2 అనుకుని చేసినా మనకు నో ప్రాబ్లం, సేమ్ ఆన్సర్ వస్తుంది. ఇప్పుడు ఈ రెండింటిని సాల్వ్ చేద్దాం మనం. ఈక్వేషన్ 1 ఏంటి?
ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 25. ఇది ఏంటి ఈక్వేషన్ 1. ఇంక ఈక్వేషన్ 2 ఏంటి ఎక్స్ ప్లస్ 2y ఈక్వల్ టు 40. ఇది ఈక్వేషన్ 2. ఓకే, మనం పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ని సాల్వ్ చేయడానికి 3 డిఫరెంట్ మెథడ్స్ నేర్చుకుంటాం. గ్రాఫికల్ మెథడ్, అలాగే సబ్స్టిట్యూషన్ మెథడ్, ఎలిమినేషన్ మెథడ్. వాటిలో మనకి ఎలిమినేషన్ మెథడ్ కొంచెం ఈజీగా ఉంటుంది అనమాట. కొంచెం తక్కువ స్టెప్స్ లోనే ఆన్సర్ వస్తుంది. ఫస్ట్ ఎలిమినేషన్ మెథడ్ లో అబ్జర్వ్ ఏం చేస్తాం, ఎక్స్ యొక్క కోఎఫిషియంట్ అయినా వై యొక్క కోఎఫిషియంట్స్ అయినా ఈక్వల్ గా ఉన్నాయో లేదో చూస్తాం. ఈక్వల్ గా ఉంటే డైరెక్ట్ గా వాటిని సబ్ట్రాక్ట్ చేయడం, యాడ్ చేయడం చేస్తాం. ఈక్వల్ గా లేకపోతే ఫస్ట్ ఈక్వల్ చేస్తాం. ఇక్కడ ఎక్స్ యొక్క కోఎఫిషియంట్స్ ఈక్వల్ గా ఉన్నాయి కాబట్టి మనం ఏ విధమైన మార్పు చేయాల్సిన అవసరం లేదు. ఒకే సైన్ ఉంటే సబ్ట్రాక్ట్ చేస్తాం, వేరు వేరు సైన్స్ ఉంటే యాడ్ చేస్తాం. ఇక్కడ ఎక్స్ రెండింటికి ఒకే సైన్ ఉంది కాబట్టి సబ్ట్రాక్ట్ చేయాలి. కాబట్టి కింద ఈక్వేషన్ యొక్క సైన్ మార్చాం. ఎక్స్ 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 క్యాన్సిల్, వై మైనస్ 2y అంటే మైనస్ వై అవుతుంది. అలాగే 40 లోంచి 25 మైనస్ చేస్తే 15 కాబట్టి లార్జెస్ట్ నెంబర్ మైనస్ కాబట్టి మైనస్ 15. మైనస్ తో మల్టిప్లై చేసినట్లయితే y ఈక్వల్ టు ఎంత అవుతుంది అనమాట 15 అవుతుంది. ఈ వాల్యూ తీసుకెళ్లి ఫస్ట్ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే సబ్స్టిట్యూట్ y ఈక్వల్ టు 15 ఇన్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1 ఏంటి మనకి x ప్లస్ y ఈక్వల్ టు 25. y ప్లస్ ఏం రాయొచ్చు మనం 15 రాయొచ్చు. అంటే x ప్లస్ 15 ఈక్వల్ టు 25. ఈ 15 RHS లో తీసుకెళ్ళినట్టయితే x ఈక్వల్ టు 25 మైనస్ 15. ఓకే, 25 లోంచి 15 మైనస్ చేస్తే ఎంత వస్తుంది 10 వస్తుంది అనమాట. అంటే దీన్ని బట్టి మనం 50 రూపీస్ నోట్స్ ఏమో 10 ఉన్నాయని, 100 రూపీస్ నోట్స్ ఏమో మనకి 15 ఉన్నాయని అర్థమవుతుంది అనమాట. దేర్ఫోర్ నెంబర్ ఆఫ్ ₹50 నోట్స్ ఈక్వల్ టు ఎక్స్ అనుకున్నాం. ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది మనకి 10 వచ్చింది. అలాగే నంబర్ ఆఫ్ ₹100 నోట్స్ ఈక్వల్ టు వై అనుకున్నాం కదా, వై వాల్యూ ఎంత వచ్చింది 15 వచ్చింది. ఓకే, నెక్స్ట్ 7th వన్. ఇవి మనకి ప్రోగ్రెషన్స్ అనమాట. ప్రోగ్రెషన్ లో మనకి AS1 లో భాగంగా అడగడానికి అవకాశం ఉంది. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఇట్లాగా అడగొచ్చు అనమాట. ఇక్కడ విచ్ టర్మ్ ఆఫ్ AP 21, 18, 15 ఈజ్ మైనస్ 81. ఓకే, ఇక్కడ ఇచ్చిన AP ఏంటంటే 21, 18, 15 అండ్ సో ఆన్. ఇందులో ఈ మైనస్ 81 అనేది ఎన్నో టర్మ్ అవుతుంది? ఇదే దీన్ని కొంచెం మార్చి ఆడొచ్చు. మైనస్ 81 అనే టర్మ్ ఈ ఏపీలో ఉంటుందా లేదా అని కూడా అడగొచ్చు అనమాట. అది చివరిలో చూద్దాం ఎలా చేయాలండి. ఫస్ట్ మనకి ఇది ఎన్నో టర్మో తెలియదు కాబట్టి దాన్ని ఎంత టర్మ్ అనుకుంటాం. ఎందుకంటే మనకి ఎంత టర్మ్ యొక్క ఫార్ములా తెలుసు. లెట్ ఎంత టర్మ్ అంటే ఏంటి ఏఎన్ కదా, ఏఎన్ ఈక్వల్ టు మైనస్ 81 అనుకుందాం. యాక్చువల్గా మనకి ఏఎన్ ఫార్ములా ఏంటి, మనకి ఏ ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి. ఇది మనం ఎంత టర్మ్ ని ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా. ఇందులో ఏఎన్ అంటే మనం 81 అనుకున్నాం. ఇంకేం కావాలి, ఏ కావాలి. ఏ ఏంటి మనకి ఫస్ట్ టర్మ్ కదా 21. నెక్స్ట్ డి కావాలి. డి అంటే ఏంటి మనం A2 మైనస్ A1. ఇక్కడ A2 ఎంత 18 మైనస్ A1 ఎంత 21 అంటే మైనస్ 3 అనమాట. మనం n వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఇవన్నీ తీసుకెళ్ళి మనం ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఏఎన్ ప్లేస్ లో ఏం రాస్తాం మనం మైనస్ 81 ఈక్వల్ టు ఏ ప్లేస్ లో ఎంత రాస్తాం 21 ప్లస్ n వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. n మైనస్ 1 ఇంటూ మైనస్ 3. ఓకే, మైనస్ 81 ఈక్వల్ టు 21. ఇక్కడ మైనస్ 3 ఇంటూ n అంటే మైనస్ 3n మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 1s are 3. దట్ ఇంప్లైస్ మైనస్ 81 ఈక్వల్ టు ఇవి రెండు లైక్ టర్మ్స్. ఒకే సైన్ ఉంది కాబట్టి యాడ్ చేస్తాం. 21 కి 3 యాడ్ చేస్తే ఎంత 24 మైనస్ 3n. మనం n వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి n టర్మ్ మనం LHS లోకి తేవాలి. ఈ మైనస్ 3n LHS లోకి, ఈ మైనస్ 81 RHS లోకి తీసుకెళ్ళినట్లయితే ఈ మైనస్ 3n ఇక్కడికి వస్తే ఏమవుతుంది ప్లస్ 3n అవుతుంది. అది ఇక్కడ ఆల్రెడీ 24 ఉంది. మైనస్ 81 RHS లోకి వెళ్తే ప్లస్ 81 అవుతుంది. దీని నుంచి మనకి 3n ఈక్వల్ టు 81 కి 24 యాడ్ చేస్తే ఎంత అవుతుంది మనకి 105 అవుతుంది కదా 105. ఈ 3ని RHS లోకి తీసుకెళ్ళినట్లయితే డివైడ్ చేసింది కదా n ఈక్వల్ టు 105/3.
3 టేబుల్ 10 లో 3 టైమ్స్ 3 3 9 ఇంకా 1 ఉంది 15 అవుతుంది. 15 లో 3 టేబుల్ 5 టైమ్స్ అంటే ఇక్కడ n వాల్యూ ఎంత వచ్చింది మనకి 35 వచ్చింది. అంటే దాని అర్థం ఏంటనమాట, ఇచ్చిన ఏపీలో -81 అనేది 35th టర్మ్ అవుతుంది అన్నమాట. therefore -81 is 35th term in the given AP term in the given AP అని రాస్తాం అన్నమాట. ఓకే, ఒకవేళ ఇదే క్వశ్చన్ ఎలా అడిగారు మనకి ఈ 81 అనే టర్మ్ ఈ ఏపీలో ఉంటుందా లేదంటే సేమ్ ఇలానే చేస్తాం. మనం n వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం. ఈ n వాల్యూ అనేది మనకి పాజిటివ్ ఇంటిజర్ రావాలన్నమాట. అలా వస్తేనే ఆ టర్మ్ ఉంటుంది. అంటే 1 2 3 4 అట్లా కాకుండా నెగిటివ్ నెంబర్ వచ్చినా అలాగే ఫ్రాక్షన్ వచ్చినా మనకి ఆ టర్మ్ అనేది ఇచ్చిన ప్రోగ్రెషన్ లో డజంట్ లై అని రాస్తాం అన్నమాట. ఓకే, నెక్స్ట్ వన్, ఫైండ్ 31st టర్మ్ ఆఫ్ ఏపీ whose 11th term is 38 and 16th term is 73. ఓకే, ఒక ఏపీలో 11th టర్మ్ ఏమో 38 అంట, 16th టర్మ్ ఏమో 73 అంట. అయితే అందులో 31st టర్మ్ ఏమవుతుంది గివెన్. ఒకసారి ఇచ్చినవి రాద్దాం. ఏమేమి ఇచ్చారు మనకి 11th టర్మ్ ఇచ్చారు అంటే A11 ఇచ్చారు. ఎంత మనకి 38. అలాగే ఇంకేమి ఇచ్చారు A16 ఇచ్చారు. ఎంతంటే 73. మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి A31th టర్మ్ ఫైండ్ అవుట్ చేయాలి. మనకి an ఫార్ములా తెలుసు కదా, an ఈక్వల్ టు a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి అనమాట. దీన్ని యూజ్ చేసుకుని మనం A11 వాల్యూ చెప్పొచ్చు. A11 ఈక్వల్ టు ఎంత అవుతుంది a ప్లస్ 11 మైనస్ 1 అంటే 11 నుంచి 1 మైనస్ ఏమవుతుంది 10d ఈక్వల్ టు ఎంత మనకి 38. కాబట్టి ఇక్కడ ఒక ఈక్వేషన్ వచ్చింది మనకి a ప్లస్ 10d ఈక్వల్ టు 38 అనే ఒక ఈక్వేషన్ వచ్చింది. దీన్ని ఈక్వేషన్ 1 అనుకుందాం. నెక్స్ట్ A16 కూడా ఇచ్చారు కదా, ఇది ఎంత అవుతుంది a ప్లస్ 16 మైనస్ 1 అంటే 15d అవుతుంది. ఈక్వల్ టు ఎంత మనకి 73. దీని నుంచి మరొక ఈక్వేషన్ వచ్చింది కదా a ప్లస్ 15d ఈక్వల్ టు 73 ఈక్వేషన్ 2 అనుకుందాం. ఇక్కడ మనకి పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ వచ్చాయి. వీటిని సాల్వ్ చేస్తే మనకు కావాల్సిన ఏ డి వాల్యూలు వస్తాయి. ఎందుకంటే అవి తెలిస్తేనే మనం ఏ టర్మ్ అయినా ఫైండ్ అవుట్ చేయగలం. ఓకే, ఫస్ట్ ఈక్వేషన్ ఏంటంటే a ప్లస్ 10d ఈక్వల్ టు 38. ఇదేంటి మనకి ఫస్ట్ ఈక్వేషన్. సెకండ్ ఈక్వేషన్ ఏంటి a ప్లస్ 15d ఈక్వల్ టు 73. ఓకే, పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ సాల్వ్ చేయడం ఆల్రెడీ మనం నేర్చుకున్నాం. ఎలిమినేషన్ మెథడ్ అప్లై చేద్దాం. ఇక్కడ వేరియబుల్స్ ఏంటంటే a dలు అంటే మనం a యొక్క కోఎఫిషియెంట్స్ కానీ d యొక్క కోఎఫిషియెంట్ కానీ ఈక్వల్ గా ఉన్నాయో లేదో చెక్ చేస్తాం. ఈక్వల్ గా ఉంటే మనం మాడిఫై చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఏలు ఈక్వల్ గా ఉన్నాయి కదా, ఒకే సైన్ ఉంది కాబట్టి సబ్ట్రాక్ట్ చేస్తాం. ఇది మైనస్ 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 ప్లస్ a మైనస్ a గెట్స్ క్యాన్సిల్. 10d మైనస్ 15d ఏమవుతుంది మైనస్ 5d అవుతుంది. అలాగే 73 లోంచి 38 మైనస్ చేస్తే 13 మైనస్ 8 ఎంత అవుతుంది 5 అవుతుంది. 6 మైనస్ 3 ఎంత అవుతుంది అంటే 3 అవుతుంది. మైనస్ నెంబర్ పెద్దది కదంటే మైనస్ 35 అవుతుంది. మైనస్ తో మల్టిప్లై చేసినట్లయితే 5d ఈక్వల్ టు 35 అవుతుంది. ఈ 5 ని కూడా మనం RHS లోకి తీసుకెళ్ళినట్లయితే d ఈక్వల్ టు 35/5 అవుతుంది. 5 టేబుల్ 35 లో 7 టైమ్స్ అంటే ఇక్కడ కామన్ డిఫరెన్స్ d ఈక్వల్ టు 7 వచ్చింది. అయితే ఇంకా మనకి ఫస్ట్ టర్మ్ కూడా రావాలి ఏదైనా టర్మ్ ఫైండ్ అవుట్ చేయాలంటే. కాబట్టి d వాల్యూ తీసుకెళ్ళి ఫస్ట్ ఈక్వేషన్ లో రాద్దాం. సబ్స్టిట్యూట్ d ఈక్వల్ టు 7 ఇన్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1 ఏంటి ఇక్కడ మనకి a ప్లస్ 10d ఈక్వల్ టు 38. d ప్లస్ ఏం రాయొచ్చు మనం 7 రాయొచ్చు కదా, అంటే a ప్లస్ 10 ఇంటూ 7 ఈక్వల్ టు 38. a ప్లస్ 10 ఇంటూ 7 ఏమవుతుంది 70 ఈక్వల్ టు 38 అవుతుంది. అంటే అప్పుడు a ఈక్వల్ టు మనకి 38 లోంచి అంటే 38 మైనస్ 70 అవుతుంది. అప్పుడు a ఈక్వల్ టు ఏమవుతుందంటే 70 లోంచి 38 మైనస్ చేస్తే మనకి ఎంత వస్తుంది 32 వస్తుంది కదా, మైనస్ 32 వస్తుంది అనమాట. అంటే ఫస్ట్ టర్మ్ a ఈక్వల్ టు మైనస్ 32. ఇప్పుడు ఏ తెలుసు డి తెలుసు కాబట్టి ఇచ్చిన ఏపీలో ఏ టర్మ్ అయినా సరే మనం ఫైండ్ అవుట్ చేయగలుగుతాం. మనం ఏ టర్మ్ ఫైండ్ అవుట్ చేయాలి 31st టర్మ్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే a31 ఈక్వల్ టు a ప్లస్ n మైనస్ 1 అంటే 31 మైనస్ 1 అంటే 30d అవుతుంది. ఈక్వల్ టు a అంటే మనకి మైనస్ 32
ప్లస్ 30 ఇంటూ 7 అవుతుంది అనమాట. -32 ప్లస్ 3 7 21 అంటే 210 అవుతుంది. ఓకే, దిస్ ఈక్వల్ టు 210 నుంచి 32 మైనస్ చేస్తే 10 - 2 ఎంత అవుతుంది? 8 అవుతుంది. అలాగే మళ్ళీ 10 - 3 ఎంత అవుతుంది అంటే 7 అవుతుంది. అంటే 178 అవుతుంది అనమాట. అంటే మనకి ఇచ్చిన ఏపీలో 31st టర్మ్ ఏంటనమాట? 173. దేర్ఫోర్ A31 ఈక్వల్ టు 178 అవుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు మనం డిస్కస్ చేసిన ప్రాబ్లమ్స్ లోని కాన్సెప్ట్స్ ఆధారంగా మీరు కూడా ఈ చాప్టర్స్ లోంచి మరికొన్ని ప్రాబ్లమ్స్ ని తీసుకుని సాల్వ్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ పార్ట్ లో మిగిలిన చాప్టర్స్ లోని మోస్ట్ ఇంపార్టెంట్ 4 మార్క్స్ క్వశ్చన్స్ ని ఎలా ఆన్సర్ చేయాలనేది డిస్కస్ చేద్దాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్ గా ఫాలో అవ్వండి.